దేవుడున్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది. ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు మనల్ని అనునిత్యం గమనిస్తూనే ఉంటాడని నమ్ముతారు. అంతెందుకు, అప్పుడప్పుడు ఆకాశంలో దైవాలుగా భావించే కొన్ని రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా అలాంటిదే ఓ రూపం కెమెరాకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అంతరిక్షంలో జరిగే అద్భుతాలను బంధించే డార్క్ ఎనర్జీ కెమెరా లేటెస్ట్ గా ఒక వండర్ఫుల్ ఫోటోని క్లిక్ మనిపించింది. ఈ ఫోటోలోని ఆకారం చెయ్యి రూపంలో ఉండగా అది స్పైరల్ గ్యాలక్సీని పట్టుకోవడానికి వెళ్తున్న భావన కలుగుతోంది. అందుకే ఈ ఫోటోకి దేవుని చెయ్యి అని పేరు పెట్టారు. ఈ చెయ్యి ఖగోళంలోని వాయు, ధూళి, మేఘాలతో ఏర్పడింది. ఈ అరుదైన దృగ్విషయాన్ని చిలీలోని విక్టర్ ఎం బ్లాంక్ లో టెలిస్కోప్ లో ఏర్పాటు చేసిన డార్క్ ఎనర్జీ కెమెరా బంధించింది. చెయ్యి ఆకారంలో ఉన్న ఈ దృశ్యాన్ని కొమటరీ గోబుల్స్ అని అంటారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదమూడు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పప్పీస్ కూటమిలోని పాలపుంత గ్యాలక్సీలో ఈ గాడ్స్ హ్యాండ్ దృశ్యం కెమెరాకి చిక్కింది. ఈ చెయ్యి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైరల్ గ్యాలక్సీ వైపు చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ చెయ్యి 1.5 కాంతి సంవత్సరాల పొడవు, దాని వెనక తోకలాగా ఉన్న ఆకారం 8 కాంతి సంవత్సరాల పొడవు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ కాంతి సంవత్సరం అంటే ఎంతో తెలుసా? 1 సంవత్సరం పొడవునా కాంతి ప్రయాణించే దూరం. ఇది 9.46 ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం. అయితే దీనికి గాడ్స్ హ్యాండ్ అనే పేరు పెట్టినా దీని వెనుక సూపర్ న్యాచురల్ విషయం ఏమీ లేదు.